నిర్వాహకుల నిర్లక్ష్యంతో మూగజీవాలు మృత్యువాత పడ్డ కాకినాడలోని జంతు హింస నివారణ సంస్థకు సంబంధించి చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉదాత్త ఆశయంతో నెలకొల్పిన సంస్థ మొదటి నుంచి వివాదాలకు కేంద్రమవుతోంది. సంస్థ ఆదాయం దండుకోవడం, భూముల అక్రమాలకు పాల్పడటమే తప్ప పశుపోషణను పట్టించుకున్న నాదుడు లేడు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్లోని జంతు హింస నివారణ సంఘం నిర్వాకాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా గోవులు మరణించడం అందరినీ కలచివేస్తోంది. సదాశయంతో ఏర్పాటైన సంస్థ దయనీయ పరిస్థితి బాధిస్తోంది. 1906లో పిఠాపురం రాజు దానంగా ఇచ్చిన 12 ఎకరాల స్థలంలో జంతు హింస నివారణ సంఘం ఏర్పాటైంది. అందులో 10 ఎకరాలు కబ్జాకు గురవగా మిగిలిన 2 ఎకరాల స్థలంలోనే పశు సంరక్షణ సాగుతోంది. 1972లో గురుప్రసాద్ అనే వ్యక్తి, ఆయన తనయుడు గోపాల్ 13 మంది సభ్యులు కలిసి సంఘాన్ని నమోదు చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ఆవుల్ని చేరదీయడం, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సొంతానికి వాడుకోవడం నిత్యకృత్యం. నిర్వాహకుల నిర్లక్ష్యంతో గతేడాది 586 ఆవులు చనిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 170 గోవులు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జంతుహింస నివారణ సంఘంలో ప్రారంభం నుంచి వివాదాలే. దాతల నుంచి విరాళాలు సేకరించడం, సొంతానికి వాడుకోవడం, చాటుమాటుగా ఆవుల్ని విక్రయించడం పరిపాటి. గోవుల్ని పెంచుకునే పేద రైతులకు ఉచితంగా ఇవ్వాలి, కాని ఒక్కటి కూడా ఇవ్వలేదు. పశువులు బక్క చిక్కిపోతున్నా గుప్పిడి మేత వేసిన పరిస్థితి లేదు. పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ వాటివైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో 6 రోజుల్లో 50 వరకు గోవులు చనిపోయాయి. ఈ పరిస్థితిపై జంతు ప్రేమికులు, గో సంరక్షకుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. సార్, ఈ గోశాలకి మేము రావడం వాలంటరీగా దీనికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. కమిటీ ఎప్పుడు కూడా మనకి ఈ సంవత్సరంలోని ఈ 2 సంవత్సరాల్లో నేనైతే చూడలేదు సార్ ఎవరినని. మీకు చేతనైన సాయం మాకు చేయండి సార్ అంటే చాలా మంది రెస్పాండ్ అయ్యారు. 500 గోవులకి 2 మనుషులు చాలా చేయలేకపోతున్నానండి. వీళ్ళ బ్యాంకులో ఎంత ఉందో తెలియదు, బ్యాంక్ అకౌంట్ ఏంటో తెలియదు, అంటే రిసిప్ట్స్ ఏమున్నాయో తెలియదు, ఎక్స్పెన్సెస్ ఏంటో తెలియదు. ఎక్స్పెండిచర్ అంతా కూడా రకరకాలుగా మాలాంటి వాళ్ళందరూ ఇచ్చిన గడ్డి, కాయగూరలు, పచ్చగడ్డి లాంటి వాటితోటి ఈ జీవులని ఎంతో కొంత బతుకుతున్నాయి. భూములు అన్యక్రాంతమవుతున్నా నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోలేదు. సంరక్షణ కేంద్రంలోని భూముల్లో కొన్నేళ్ల క్రితం 12 దుకాణాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ముందుకు వచ్చిన వారి నుంచి సుమారు 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు. దుకాణాలు నిర్మించలేదు. ఇటీవల డబ్బులిచ్చిన వారే సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి నుంచి 1000 రూపాయల అద్దె మాత్రమే వసూలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దుకాణాలు దక్కించుకున్న కొందరు వాటిని ఇతరులకు అధిక అద్దెకిచ్చారు. బక్కచిక్కిన ఆవుల దుస్థితి చూసిన దాతలు విరాళాలిస్తున్నారు. వీటికి రసీదులు, రికార్డులు ఏమీ ఉండడం లేదు. అద్దెలు, విరాళాల ద్వారా నెలకు 5 లక్షల ఆదాయం ఏమైందో తెలిపేవారు లేరు. సంస్థ కార్యదర్శిగా ఉన్న గురుప్రసాద్, ఆయన కుమారుడు గోపాల్ గో సంరక్షణ నిధులు స్వాహా చేశారనే ఆరోపణలతో 10 ఏళ్ల క్రితం వారిపై కేసు నమోదైంది. షాపులు బిగ్ మిస్టేక్ అండి. చాలా దాంట్లో తేడాలు ఉన్నాయండి. ఇప్పుడు 2007లో మొదలు పెట్టారు, మధ్యలో గొడవ వచ్చింది, మళ్ళీ 2015లో 2016లో స్టార్ట్ చేశారు. షాపులు 1000 రూపీస్ రెంట్ పెట్టారండి. వాళ్ళు అంటే 6500కి సబ్లీజ్కి ఇచ్చుకోవడం రెంట్కి, ప్లస్ 65,000 10 months ఇంట్రెస్ట్ అడ్వాన్స్ తీసుకున్నారండి. సో మాకు వచ్చి 1000 రూపాయలు, వాళ్ళకి వచ్చి 6500, అంటే 5500 మిగులుతుంది వాళ్ళకి. సో ఇది మరి అసలు కట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ ఫీడింగ్ కోసం, ఈ మెయింటెనెన్స్ కోసం కట్టిన ఉద్దేశం అయితే అది టోటల్లీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి డబ్బులన్నీ పట్టుకొచ్చి ఏం చేస్తున్నారు ఏం తెలీదు, ఏమవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. మూగజీవాల మృతిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా కమిటీ సభ్యులపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. కాకినాడ ఆర్డీఓ రఘుబాబు అధ్యక్షతన 3 అధికారులు, రామకృష్ణ మిషన్కు చెందిన ఓ ప్రతినిధితో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. వాటర్, ఫుడ్ లేదు వీటికి, వాటర్ కూడా. దానివల్ల తర్వాత వాటర్లో రోజులు ఇక్కడ ఉండిపోవడం వల్ల, లేకపోతే న్యూమోనియా లక్షణాల వల్ల కూడా చనిపోవడం జరిగిందండి. ఇప్పుడు 23 సర్వైవ్ అని, వాటిలో 18 బాగా రికవర్ అయ్యి మ్యాప్ తీసుకుంటున్నాయండి. అవి వాటికి మేము కాన్సన్ట్రేట్ ఫీడ్, పచ్చగడ్డి అవి కూడా అందిస్తున్నాం ఇట్లా ఇంజక్షన్లతో పాటు. మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ లోపల ప్రెమిసెస్ని బాగు చేసి క్లియర్ చేస్తే ఈ యానిమల్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. ప్రత్యక్ష నిర్వహణకి మేము కమిటీ ఏర్పాటు చేస్తాము. చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ప్రభుత్వ పరంగా కల్పిస్తాము. వాళ్ళ ద్వారా ఇది నిర్వహణ చేస్తాము. అలాగే వాళ్ళ మీద వదిలిపెట్టకుండా నేను చూసుకుంటాను. నేను లేని టైంలో మా తహసీల్దార్ గారు కానీ, అలాగే ఆర్ఐలు కానీ, మా వాళ్ళని పెట్టుకుంటాం, వీఆర్ఓలు కానీ పెట్టుకుని డైలీ దీన్ని మానిటర్ చేస్తామండి. ఎంత అయితే మనకు అద్దె రావాల్సిందో అంత ఖచ్చితంగా వసూలు చేస్తాము.
అలాగే ఏ ప్రాపర్టీ కూడా అన్యాక్రాంతం కాకుండా కూడా కాపాడడానికి మేము ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామండి. ఇటీవలి వర్షాలకు అస్తవ్యస్తంగా తయారైన పశు సంరక్షణ కేంద్రంలో పూర్తి పరిశుభ్ర వాతావరణం నెలకొనలేదు. అధికారులు మెరుగైన సంరక్షణ చేపట్టాల్సి ఉంది.